అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మాస్టర్ స్ట్రోక్ తగిలింది. ఏకంగా ట్రంప్ వ్యతిరేకంగా ప్రచారం చేసినా న్యూయార్క్ ప్రజలు పట్టించుకోలేదు. ట్రంప్ ఏ వ్యక్తినైతే వ్యతిరేకించారో అతన్నే గెలిపించారు. అతడికే పదవిని కట్టబెట్టారు. మనం చెప్పుకుంటున్నది న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్ గురించి. న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ హమ్దాని గెలిచారు. ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం హమ్దాని. అంతేకాదు అత్యంత చిన్న వయసులో ఈ పదవిని చేపట్టిన వ్యక్తి కూడా ఆయనే. నిజానికి ఇది చాలా చిన్న ఎన్నిక. కానీ ఏ రోజైతే ట్రంప్ ఈ అంశంపై స్పందించారో, హమ్దానీని ఓడించాలి అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారో, అదే రోజు ఈ ఎన్నికపై ప్రపంచం మొత్తం ఫోకస్ చేసింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో లాంటి శక్తివంతమైన ప్రత్యర్థులను ఎదుర్కొని మరీ జోహ్రాన్ విజయం సాధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ గెలుపు ఒక ఎత్తు అయితే, ఈ గెలుపు తర్వాత హమ్దాని చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. నేరుగా ట్రంప్ను టార్గెట్ చేశారు ఆయన. తన విజయం వలసదారుల బలానికి నిదర్శనమని ప్రకటించారు. వారి సమస్యలను పరిష్కరించడానికే తాను ప్రాధాన్యతనిస్తానన్నారు. వలసదారులు నిర్మించిన న్యూయార్క్ సిటీ ఇకపై కూడా వలసదారుల నగరంగానే ఉంటుంది అని హామీ ఇచ్చారు హమ్దాని.